ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. కొద్దిసేపే, ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపే ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించుకుందాము. బైబిళ్ళు తెరిచి ఈ పూట ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. చదవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతనకును మార్చుకొనుడి. హల్లెలూయా. వినండి, చాలాసార్లు ఈ మాట చదివే ఉన్నాము. ఈ మాటను అనేక సందర్భాల్లో బైబిల్లో చదివాం. అయితే ఈ పూట ఈ మాటను నాకెందుకు దేవుడు జ్ఞాపకం చేశాడు అంటే, చాలామంది జీవితాలు కన్నీళ్ళు, బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, లేనిపోని కొందరు మాటలు మాట్లాడడం వల్ల మన హృదయాలు బాధ చెందుతున్నాయి, దిగులు చెందుతున్నాయి, కన్నీళ్లు కారుస్తుంటాం. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు కొంతమంది బాధపడుతూ ఉంటారు. అనేక రకాల సమస్యలు, అనేక రకమైన ఇబ్బందులు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొందరికి రోగాలనేటువంటి ఇబ్బందులు, ఇలా రకరకాలుగా మనుషులు ఈ రోజుల్లో దుఃఖ క్రాంతులై వారు కుటుంబంలో అయినా సరే, మందిరంలో అయినా సరే కన్నీళ్లు కారుస్తూ వస్తూ ఉంటారు. అయితే యాకోబు తన పత్రికలో ఏమని వ్రాస్తూ అన్నాడంటే తెలుసా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనే మాట మనం చూస్తాం. మీ చేతులను శుభ్రపరచుకునండి, మీ హృదయాన్ని కడుక్కునండి, మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. దేవుని సన్నిధికి మీరు వచ్చి ఏడవండి, కన్నీళ్లు విడవండి, కన్నీళ్లు కార్చండి. కొంతమంది మందిరానికి వస్తుంటారు కానీ కన్నీళ్లు కార్చలేరు, ప్రార్థన చేయలేరు, ఏడవలేరు వారికి ఉండే పరిస్థితులు. ఎందుకంటే ఏదో వస్తుంటాము, ప్రభుకు హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేయలేకుండా కొంతమంది అలాగే వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా దేవుని సన్నిధికి వచ్చిన మనము ప్రతి ఒక్కరికి ఉండే ఏ బాధ అయినా సరే, ఏ కష్టమైనా సరే, నిన్ను వేధించే ఏ వేదన అయితే నిన్ను వేధిస్తుందో, నీవు ప్రభు సన్నిధికి నీవు వచ్చి నీ హృదయంలో ఉండే బాధను ఆయనకి తెలియజేయగలిగితే, నీ కన్నీళ్ళు విడవగలిగితే, నీవు దుఃఖపడినట్లయితే ఖచ్చితంగా నీ కన్నీళ్ళు అనేటివి వ్యర్థము కావు. ఆ కన్నీళ్ళు ఏం చేస్తాడు తెలుసా, దేవుని దగ్గర ఒక బుడ్డు ఉంది. ఆ బుడ్డులోకి మనం కార్చే ప్రతి కన్నీళ్ళు ఆ బిడ్డులోకి వేసుకొని భద్రపరుచుకుంటాడు. మనం కార్చే ప్రతి కన్నీటికి ఒకవేళ ఈరోజు మనకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆ కన్నీటికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. అయితే ఇక్కడ మనం ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా, ఏ ఇబ్బందులున్నా మనం ఏం చేయాలో తెలుసా, మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. మరి ఎక్కడికి రావాలి మనం అంటే, అదే యాకోబు గారు ఏమంటాడంటే, దేవుని యొద్దకు రండి అంటాడు. ఈరోజు అంశం పేరు ఏమిటో తెలుసా, దేవుని యొద్దకు రండి. చెప్పండి, అందరూ చెప్పండి, రండి. మీరు ఏ బాధలలో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ అవమానాలు, నిందల మధ్య జీవిస్తున్నారో, మీకు ఎటువంటి సమస్య అయినా సరే మిమ్మల్ని వేధించినప్పుడు మనుషుల యొద్దకు మనం వెళ్ళకోకుండా ఎవరి యొద్దకు రావాలంట, దేవుని యొద్దకు రావాలి. ఎందుకు రావాలి దేవుని యొద్దకు అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తర్వాత మీరు చదువుకోండి. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకున్న వారి వైపు నేను దినమల్ల చేతులు ఎందుకు జాపుతున్నాడు, రండి. ఎందుకు జాపుతున్నాడండి చేతులు దేవుడు? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. లోబడినొల్ల వారులారా నా యొద్దకు రండి. నా మాట వినలేకపోతున్న వారులారా నా యొద్దకు రండి. నా మాటను పెడిచెవును పెడుతున్న వారులారా నా యొద్దకు రండి అని దేవుడు దినమెల్లా చేతులు చాచున్నాడంట. ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి కాదు,
5 ఏండ్లకు ఒకసారి కాదు చేతులు చాచేది, దినమల్లా నీ చేతులు చాస్తున్నాడు నీ వైపు దేవుడు. ఎందుకు నీ వైపే చేతులు చాస్తున్నాడంటే, ఇప్పుడు తల్లి ఉంది, బిడ్డ పుట్టిన వెంటనే వానికి 2 ఏండ్లు 3 ఏండ్లు వచ్చేసరికి వానికి, లేదా ఒక 5 ఏండ్లు వచ్చేసరికి వాని కాళ్ళు ఎంత రాకపోయినా, ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చేసరికి ఈ పిల్లవాడు ఏం చేయాలి? లేచి నడవాలి. 5 సంవత్సరాలకంత కాళ్ళు రావాలి, నడిచే శక్తి ఆ బిడ్డలకు రావాలి. కానీ ఈ తల్లి రోజు వేదన చెంది ఆఖరికి ఆ పుట్టిన బిడ్డకు నడిపించేటువంటి ఏం చేస్తుంది? నడిపించడానికి కొరకు రోజు బిడ్డను ఏం చేస్తుంది? అంత ఇడిచి, రానైనా ఇంత నిలబడి దూరం నుంచి చేతులు చాచి రా రా అని పిలుస్తుంటుంది. వాడు మెల్లమెల్లగా కాళ్ళతో నడిచిన, మోకాళ్ళతో నడిచినటువంటి పిల్లోడు ఏమండి, కాసేపటికి తల్లి అలా చేతులు చావగానే, తల్లి చేతులు ఎప్పుడైతే ఆ కుమారుని వైపు చాపుతుందో అప్పుడు ఆ కుమారుడు తల్లి చేతులు చూసి అప్పుడు నడవడానికి ట్రై చేస్తాడు, లేచి నడిచి వస్తాడు, ఖచ్చితంగా నడిచి వస్తాడు. అలాగే మన ప్రభువు కూడా మనల్ని చేతులు చాచి ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొద్దకు రావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాము? మనుషుల వైపు వెళుతున్నాము. ఎక్కడికి వెళుతున్నాము? ఎక్కడో మన గమ్యం వైపు వెళుతూ వస్తూ ఉంటాం. కానీ దేవుని యొద్దకు రావాలి, మనము దేవుని యొద్దకు రావాలి. అందుకే జెఫెనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. సిగ్గుమాలిన జనులరా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటక యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడి రండి. ఎక్కడికి? దేవుని యొద్దకు రండి. ఆయన మిమ్మల్ని శిక్షించేదానికంటే ముందే, ఆయన మిమ్మల్ని శ్రమల కొలుములోకి నడిపించేదానికంటే ముందే, మీ సమయం గతించేదానికంటే ముందే, మీ వయసు అయిపోయి ఇంకా మరణ పడకల్లోకి వెళ్ళకోకుండా ముందే, లేదా కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచం మీద పడేదానికంటే ముందే నా యొద్దకు రండి, సిగ్గుమాలిన ప్రజల నా యొద్దకు రండి అని ప్రభువారు పిలుస్తున్నారు, మనల్ని పిలుస్తున్నారు. ఎందుకంటే మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. ఈ ఆయుష్ కూడా ఎంతవరకు ఉంటుంది? మహా అంటే 70 ఏండ్లు, మహా అంటే 80 ఏండ్లు, అంతకుమించి బతకగలుగుతామని గ్యారంటీ లేదు. ఓ రోజు నేను ఖచ్చితంగా 80 ఏండ్లు బతుకుతానమన్న గ్యారెంటీ ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడున్న వాళ్ళు రేపేమైపోతామో తెలీదు, ఇప్పుడున్న వాళ్ళు ఇంకో గంటకి ఏమైపోతామో తెలీదు. ఈ చావు అనేది ఎప్పటికి ఎలా ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఈ చావు మనిషిని, ఆ పిల్లవాడిని చూడదు, యవన వయసు అని చూడదు, వృద్ధాపములు అనేది చూడదు. అందరికీ ఈ చావు అనేది అందరి దృష్టిలో పనిచేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, మనము విధి నిర్ణయం కాకమునిపే, దేవుని చేత శిక్షించబడక ముందే, దేవుని కోపాగ్ని మన మీదకి రాకమునిపే మనం ఎవరి యొద్దకు రావాలంట? చెప్పండి, ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. మరి దేవుని యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన యొద్దకు వస్తాడు. మనము దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. కొంతమంది మందిరానికి రండి అయ్యా, మందిరానికి రండి అని కొంతమంది, ఎంతోమంది సేవకులుగా మేము పిలుస్తూ ఉంటాము. కొంతమంది చెప్పే మాటలు ఏం చేస్తారంటే, అయ్యా దేవుడు నా యొద్దకు వస్తే నేను మందిరానికి వస్తాను, దేవుడు నా యొద్దకు రావాలి నాకు చెప్పాలంటుంటారు. కానీ అది మొండి జీవితం, కానీ అది మూర్ఖపు స్వభావము. అందుకని యాకోబు గారు అంటాడు, మీరు కఠినమైన మనసు ద్విమనస్కు మీది అంటాడు. ఎందుకు అంటే కొంతమంది దేవుని యొద్దకు మనం వెళ్ళకపోతే దేవుడు మన యొద్దకు ఎలా వస్తాడు? కానీ వచ్చేటువంటి దేవుడు కూడా వస్తాడు మన యొద్దకు. అది ఎవరి దగ్గరికి వస్తాడంటే ఆయన సేవకుని ఎన్నుకునేటప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. సేవకునికి ఎన్నుకునేటప్పుడు, ప్రవక్తలను ఎన్నుకునేటప్పుడు, లేదా ఈ లోకం నశించిపోయేటప్పుడు ప్రజల యొద్దకు రాడాయన, సేవకుని యొద్దకు వెళతాడు. సేవకుని యొద్దకు వెళ్ళి సేవకునికి ఆయన చేసే కార్యాలల్లో ఎవరికి చెప్తాడు? సేవకునికి చెప్తాడు. అప్పుడు సేవకుడు వెళ్ళి ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలి. అదే దేవుని చిత్తము, అదే దేవుని ఏర్పాటు. కానీ కొంతమంది మేము దేవుని యొద్దకు రామండి, దేవుని యొద్దకు వస్తే ఏం చేస్తాడండి అనుకునేటువంటి మూర్ఖపు మనుషులు కూడా ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మరలా ఈ పూట ఆ వాక్యాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఏమని? వీధి నిర్ణయం కాకముందే, సమయం గతించిపోకముందే, దేవుని శిక్ష మీ మీదకి రాకముందే, దేవుని కోపం మీ మీదకి రాకముందే, మనము నాశనం కాకుండా ముందే మనం ఎవరి యొద్దకు రావాలంట?
దేవుని యొద్దకు రావాలి. అందుకే ఆయన ప్రభు 2 చేతులు చాపి పిలుస్తున్నాడు మనల్ని, రండి రండి అని పిలుస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుని యొద్దకు వచ్చిన మనల్ని దేవుడు చూసి మన యొద్దకు వస్తాడు. హల్లెలూయా. మరైతే దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు కదా. మరి దేవుడు మన యొద్దకు వచ్చి ఏం చేస్తాడు? మరి ఆయన చేసే మేలులు ఏమిటో ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగించుకొని మరలా కాసేపు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మొదటిగా ఏం చేస్తాడు దేవుడు అంటే, మొదటి మాట లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. చేసిరి వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. ఇక్కడ వినండి, తర్వాత ఈ అధ్యాయమంతా మీరు చదువుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఆయన్ని మోసుకొని వచ్చారు, యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు, దేవుని యొద్దకు తీసుకొని వచ్చారు, మంచం మీద మోసుకొని. ఎవరిని? పక్షవాయువు కలిగిన వ్యక్తిని. పక్షవాయువు అంటే మనిషికి ఒకే రకాల రోగాలు రావు, ఒక్కొక్కరికి రోగాలు వస్తుంటాయి. కొంతమందికి కాళ్ళు చేతులు పడిపోతే, ఇంకొంతమందికి గుండె జబ్బు వస్తే, ఇంకొంతమందికి ఏమండి క్యాన్సర్ వస్తే, ఇంకొంతమందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోతే, ఇంకొంతమందికి జ్వరాలు, ఇట్లా రకరకాల ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి. అయితే ఈ మంచం మీద పడినటువంటి ఇతనికి ఏ రోగం వచ్చిందో తెలుసా? పక్షవాయువు వచ్చింది. పక్షవాయువు అంటే కాళ్ళు చేతులు పడిపోయాయి. శరీరం అంతా ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కన్నులు ఉన్నాయి, ముక్కు ఉంది, అవయవాలన్నీ ఉన్నాయి. అయితే ఏం చేస్తావు? కాళ్ళుండి నడవలేడు, చేతులుండి పని చేయలేవు, ఏమంటే నోరుండి మాట్లాడలేడు. అలాగే పడిపోతే యేసుప్రభు ప్రాంతంలో ఉన్నాడని కొంతమంది విశ్వసించి తెలుసుకొని వారి విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు తెలుసా? ఈ మంచం మీద పడినటువంటి వ్యక్తిని ఉన్నాడే, ఆయన ఈ మంచాన్ని మోయాలంటే ఎంతమంది ఉండాలి? 4 ఉండాలి. ఆ మూలొకరు, ఈ మూలొకరు, ఈ మూల 4 మోసుకొని ఎక్కడికి తీసుకొని వచ్చారు? ఆయన్ని యేసయ్య ఉన్న దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన్ని తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? ఆయన్ని బాగు చేయడానికి కొరకు. యేసు ప్రభు దగ్గరికి ఈయన్ని తీసుకొని వెళితే, ఈ రోగిని తీసుకొని వెళితే నిత్యముగా బాగుపడతాడనే విశ్వాసంతో ఈ 4 మోసుకొని వచ్చారు. ఆ యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా కూడా ఆ పెంకులిల్లు, పైన పెంకులిల్లు చూసి ఉంటారు మీరు. పాత ఇండ్లు ఇట్లా కట్టుకునేవాళ్ళు, ఇప్పుడైతే మేళ్ళ మిద్దెలు కడుతున్నారులేండి. అప్పుడు అట్లాంటి ఇండ్లు, ఆ పెంకులిల్లు ఆ లోపలికి తీసుకొద్దామని వచ్చినప్పుడు లోపలంతా గుమిడి గూడిపోయారు జనాలు. అయితే వీళ్ళు విశ్వాసం ఏమిటో తెలుసా? ఇంకా యేసు ప్రభు మరలా వెళ్ళిపోతాడేమో ఇక్కడి నుంచి, అంతలోపల మనం ఏం చేయాలని చెప్పి వీళ్ళు ఆ పెంకులు ఇల్లు ఎక్కారు, మిద్దెక్కి ఇల్లెక్కి ఆ పెంకులన్నీ విప్పి మంచాన్ని తాళ్ళతో కట్టి యేసు ప్రభు దగ్గర కింద దించి అప్పుడు ఏం చేశారు తెలుసా? ప్రభు ఆయన బాగు చేయన్నారు. ఈ యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? అప్పుడు 23వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం చదవండి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నావని వానితో చెప్పగా, శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణం చేయుచున్న ఇతడెవడో, దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ పాపం క్షమింపగలడని ఆలోచింపజేసుకున్న సాగరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయంలో ఏం ఆలోచించుతున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పుట సులభమా? నువ్వు లేచి నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉంది. హల్లెలూయా. అయితే ఈ యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి యేసయ్య దగ్గర నిలబెట్టారు, అక్కడ పెట్టారు మంచాన్ని, ఆ మంచం మీద పడి ఉన్నటువంటి రోగిని చూసి ఏమన్నాడు తెలుసా? నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి, లేచి మంచం ఎత్తుకొని నడువు అన్నాడు. నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. అంతవరకు ఆ పక్షవాయువుతో బాధపడుతున్న రోగి వెంటనే లేచి ఏం చేశాడు తెలుసా? తాను మోసుకొచ్చిన మంచాన్ని తిరిగి ఈయన మోసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇదే అద్భుతం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు మనం వస్తే ఆయన మన యొద్ద ఉండి ఏం చేస్తాడు తెలుసా? మన పాపములను క్షమిస్తాడు. ఒకవేళ ఏ పాప భారంతో మనం ఉన్నామో, ఒకవేళ
తెలిసి చేసిన పాపమో తెలియక చేసిన పాపమో, అది ఏ పాపమైనా సరే అండి, దేవుని యొద్దకు మనం రాగలిగితే మన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే తప్పకుండా మన పాపములన్నీ దేవుడు క్షమిస్తాడు. అది చిన్న పాపాలైనా పెద్ద పాపమైనా ఏ పాపమైనా సరే అండి, దేవుడు క్షమిస్తాడు. ఎందుకు అంటే మన పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? కేవలము యేసయ్యకు మాత్రమే ఉంది. మనుషులకి ఎవరికి అధికారము లేదు. అందుకే మనుషులు ఇప్పటికి చూడండి, ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం చేసిన చిన్న చిన్న తప్పో పెద్ద పాపమో, ఏదో ఒక పాపం, తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపమో, మనుషులు ఏం చేస్తారంటే మనం చేసిన పాపాన్ని పదే పదే మనుషులు మరలా గుర్తు చేస్తుంటారు. అవును కదా, ఈ వ్యక్తి మారిపోయాడు కదా, బాప్తిజం తీసుకున్నాడు కదా, ఇంకా ఈయన నీతికి బతుకుతుంటాడులే అనేటువంటి ఆలోచన మనుషుల్లో కనపడదు. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎట్లయిపోతున్నారు తెలుసా? ఎలా అయిపోతున్నారు తెలుసా? మన పాపములను క్షమించేటువంటి వారు లేరు. ఎంతసేపు ఉన్న మన పాపములన్నీ కూడా ఎత్తి చూపేవాళ్ళుగా ఉంటున్నారు. మన పాపములన్నీ కూడా ఎత్తి చూపి నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ మన పాపాలను క్షమించే మనుషులు ఈ లోకంలో లేరు. అది ఎవరున్నారు? కేవలము మనము నమ్ముకున్న యేసయ్య మాత్రమే మన పాపములు క్షమించడానికి సమర్థుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చెప్పండి మరొకసారి చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం చేసిన ప్రతి పాపాన్ని మనం ఆయన దగ్గరికి రాగానే మనం చేసే ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, ఇదిగో ఇట్లాంటి పాపములో ఉన్నాను, ఈ పాపం నుంచి నన్ను విడిపించు, ఈ త్రాగు నుంచి విడిపించు, లేదా ఈ అబద్ధాల నుంచి విడిపించు, లేదా ప్రభువా నాలో తెలియని పాపాలు ఎన్నో నన్ను వెంటాడుతున్నాయి, నేను ఎంతసేపు అబద్ధాలు మాట్లాడకూడదు అనుకుంటాను, నా నోటికి అదే వస్తున్నాయ్యా, ఇదిగో నన్ను కంట్రోల్ చేయి, నా హృదయాన్ని బాగు చేయి, నా మనసును కడుగు, నా హృదయాన్ని కడుగని మనము చిన్న ప్రార్థన చేయగలిగి దేవుని యొద్దకు వచ్చి మనం చిన్న ప్రార్థన చేయగలిగితే తప్పకుండా మా దేవుడు చేసే పని ఏమిటో తెలుసా? మనం చేసే ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఓసారి మీకు చాలా సందర్భాల్లో చెప్తూ వస్తుంటాను కదా, పరిసయ్యుడని ఇద్దరు ఉన్నారు కదా. పరిసయ్యుడు వచ్చి ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నీతిమంతుడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు, తను సంపాదించిన దాంట్లో దశభాగం దేవునికి ఇస్తాడు. అంత నీతికి బ్రతుకుతున్న వ్యక్తి. అయితే ఇంకొక సుంకరి కూడా వచ్చాడు, ఆయన ఒక పాపి. ఎక్కడికి వచ్చాడే పాపి? దేవుని యొద్దకు వచ్చాడు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు కదా, దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? పాపిని నన్ను క్షమించు ప్రభువా అని అడిగాడు. పాపిని నన్ను క్షమించు, కరుణించయ్యా, మనుషులు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, మనుషులు నన్ను పాపిగా ముద్ర వేశారు, సమాజంలో నాకు సాక్ష్యం లేదు, సమాజంలో నాకు మంచి పేరు లేదు, నా ఇంట్లో నాకు మంచి పేరు లేదు, లేదా నా భర్తతో నాకు మంచి పేరు లేదు, నా భార్యతో నాకు మంచి పేరు లేదు, నా పిల్లలతో నాకు మంచి పేరు లేదయ్యా, నన్ను క్షమించాయని అడిగాడు. వెంటనే ఇద్దరు ప్రార్థనలు విన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ పరిసయ్యుడు నీతిమంతుడు అని తను తాను హెచ్చించుకున్న ఆయన ప్రార్థన విన్నాడు, ఈ పాపి ప్రార్థన విన్నాడు. వెంటనే చేశాడు? నీతిమంతుడిగా మార్చి తిరిగి ఇంటికి పంపించాడు. హల్లెలూయా. అయితే ఆ పాపి యొక్క చేసిన పాపములన్నీ కూడా ఎవరు క్షమించారండి? దేవుడు క్షమించాడు. కానీ మనుషులు క్షమించకపోవచ్చు, కానీ మన పరమందున్న దేవుడు మన పాపములు క్షమిస్తే చాలు. ఈ లోకములో మనం ఎంత నీతికి బ్రతికినా మరలా ఏదో ఒక రకమైన నిందలు మోపుతుంటారు ఈ ప్రజలు. కానీ మనుషుల వైపు మనం చూడుకోకుండా దేవుని వైపు చూసేవాళ్ళుగా ఉండాలి. దేవుని దగ్గరికే మనం ఉండాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు మన పాపములన్నీ క్షమిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే పాపాత్మురాలు బైబిల్లో చాలాసార్లు వింటూ వస్తున్నాం. ఆమె జీవిత చరిత్ర ఏమిటంటే ఆమె పాపాత్మురాలు. యేసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళింది, దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళితే ఎలా వెళ్ళింది? దేవుని దగ్గరికి అత్తరుపుడు తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన ముద్దు పెట్టుకునింది, యేసయ్య తలకు నూనె అంటించింది. ఏమండి, ఆమె పాపి అని ఈ యేసు ప్రభుకి తెలిసి అప్పుడు అంటాడు, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు గనుక నీ విస్తారమైన పాపములు
క్షమించబడుతున్నాయి. నేను ఇక మీదట సమాధానంతో తిరిగి వెళ్ళు. దేవుని బిడ్డలారా, నిజమే. ఒకవేళ మన జీవితంలో ఏదో ఒక పాపం వెంటాడుతూ వస్తుంది. ఎంత నీతికి బ్రతకదాం అనుకున్నా ఏదో ఒక పాపం మనల్ని వెంటాడుతూ ఆ పాపపు తలంపుల్లోకి మనం తీసుకొని వెళ్ళొచ్చు. అయితే ఎలాంటి ఘోరమైన పాపినైనా దేవుడు క్షమించడానికి సమర్థుడు గనక దేవుని యొద్దకు వచ్చిన మనముల్ని ఏం చేస్తాడు దేవుడు? మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడి మాట అంటున్నాడు. ఏమని? మీరు నా సన్నిధికి మీరు పాపంతో వచ్చినని త్రోసివేసేవాడిని కాదు. నువ్వెంతటి ఘోరమైన పాపమైనా కావచ్చు, ఎంత చెడిపోయిన వ్యక్తి అయినా కావచ్చు, ఎంత చెడిపోయిన జీవితమైనా మన జీవితం ఉండొచ్చు. అయితే నీవు ఎలాంటి చెడు జీవితంతో వచ్చావో, ఎలాంటి పాపంతో వచ్చావో, వచ్చిన నిన్ను దేవుడే నువ్వు పాపివు కదా, నా మందిరానికి నేను ఎలా వచ్చావు అనే దేవుడు కానే కాదు. ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమిస్తాడు ఆయన. మనుషులైతే చిన్న తప్పు చేస్తే ఇంకా చిన్న చూపు చూస్తారు మనల్ని. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన పాపములన్నీ కూడా, దేవునికి విరోధమైన చేసిన ప్రతి పాపాన్ని, తిరుగుబాట్లన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడు? క్షమిస్తాను. ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? క్షమిస్తాను. రెండో మాట ఏమిటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. గట్టిగా హల్లెలూయా చెప్పండి మరొకసారి. చాలు, దేవుని యొద్దకు రావాలి. అందుకే దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అన్నాడు. కానీ పోనీ మీ భారం మోసుకున్నారు కదా, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఈ నాయకుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పలేదు. నీవు ఏ భారం అయితే ప్రయాసపడి మోసుకున్నావో, ఏ భారమైతే నువ్వు భారమో అని బాధపడుతున్నావో, ఈ బాధ నేను భరించలేను, ఈ జీవితాన్ని నేను జీవించలేను, నేను చావే నాకు శరణ్యం, లేదా నేను చచ్చిపోతే బాగుంటుంది అనేటువంటి నిరాశ నిస్పృహలో మనం ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నీ భారం మోసుకున్న ప్రయాసపడి, నీ భారం అంతా వ్యర్థమైన భారమే. అయితే నీ భారాన్ని మోసుకున్న నీవు భరించలేవు కదా, అయితే నా యొద్దకు రా. నా యొద్దకు వచ్చి నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీ భారం అంతా నా మీద వెయ్యి, నేను నీ భారాన్ని మోస్తాను. ఇప్పుడు ఒక్కోసారి కుటుంబాల్లో నాకున్న భారాన్ని ఏమండి మీరు మోయలేను, మీకుండే భారాన్ని నేను మోయలేను. అంటే ఒకరి భారం ఒకరు మోయలేం. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముడు అప్పులు చేసాడు అనుకోండి, అప్పులు చేసి అప్పుల వాళ్ళు బాధలు పెట్టినప్పుడు ఈ తమ్ముడు వెళ్ళి అన్నను అడిగాడు అనుకోండి, అన్న కొద్దిగా ఇంత డబ్బులు అప్పు చేసాను తెలిసి తెలియక కొద్దిగా నా భారం నువ్వు మోసుకొని కొద్దిగా అప్పు తీరుస్తావు, నేను ఎప్పుడు ఉన్నప్పుడు ఇస్తానంటే అన్న ఏమంటాడండి? నీ భారం నీదే, నీ బాధ నీదే, నా బాధ అంటారా అన్నరా? ఇప్పుడు అదే అన్న అప్పుల బాధ అయిపోయి తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా ఇదిగో నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత భారం ఉంది, నువ్వు కూడా కొద్దిగా మోసుకొని నాకు సహాయం చేయి అంటే చేయగలుగుతాడా? చేయలేరు. అంటే చేతులు ఎత్తేసేస్తారు. అంటే మనిషి భారాన్ని మనిషి మోయలేడు. మనుషులందరి భారాన్ని ఎవరు మోస్తారు? యేసయ్య మోస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన పాప భారమైనా సరే, అప్పుల భారమైనా సరే, ఏ భారమైనా సరే, మనం మోసుకున్న ప్రతి భారాన్ని మనం మోయలేము, మనము వాటిని తట్టుకోలేం. అయితే ఆయన యొద్దకు రండి, ఆయన యొద్దకు వచ్చి నీ పాప భారం అంతా ఆయన మీద మోపు. అప్పుడు ఏం చేస్తాడు? నీ భారం అంతా ఆయన మోయడమే కాదు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి అంటే సమాధానం, నెమ్మది. నీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు, నీకు సమాధానంనిస్తాడు. నీవు ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తే, బాధలతో నువ్వు ఉంటే, సమాధానం లేకుండా నువ్వు ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. లోకంలో నువ్వు ఉన్నావు అనుకుంటే సమాధానం ఉండదు. మందిరంలోనే వచ్చి దేవుని యొద్దకు వచ్చి ఆయనకు మొరపెట్టి ఇక్కడ ఉంటే ఎంత సమాధానం ఉంటుంది.
ఇక్కడున్న సమాధానం లోకంలో ఉంటుందా? ఉండదు. ఇక్కడున్న నెమ్మది, దేవుని మందిరంలో ఉన్న సమాధానం, దేవుని మందిరంలో ఉన్న నెమ్మది, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ ప్రేమ లోకములో మనకు దొరకదు. అందుకే దేవుని యొద్దకు రావాలి. లోకములో సాతాను ఉంటాడు, దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అందుకే ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చి, అయ్యా నా భారాన్ని నువ్వు మోయి తండ్రి, నేను భారాన్ని మోయలేను ప్రభువా, ఇదిగో ఇంత అప్పులు చేసుకున్నాను తెలుసు తెలియక, ఇదిగో రోగాల భారం, పిల్లల భారం, కుటుంబ భారం, ఉద్యోగ భారం, ఇదిగో ఆ చేతి నిండా ఈ భారం అయ్యా, ఒక్కరే తెచ్చేయాలి ప్రభా, కుటుంబం అంతా పోషింపబడాలి ప్రభా. ఇట్లాంటి కొన్ని మన హృదయానికి తట్టుకొని ఉండొచ్చు. నీ ఏ భారమైనా సరే అండి, దేవుని యొద్దకు వచ్చి నీ భారం అంతా ఆయన మీద మోయగలిగితే ఆయన నీ భారాన్ని మోసుకొని నీకు సమాధానం అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోవా ఇట్లనెను, సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేగ వినుచున్నాను. ఇక్కడ వినండి, సమాధానం లేకపోతే మనుషులకి ఏమొస్తుంది చెప్పండి? ఏముంటుంది? దిగులు. ఇప్పుడు కుటుంబంలో సమాధానం లేదనుకోండి, మన హృదయంలో నెమ్మది లేదనుకోండి, ఏముంటుంది? దిగులు, ఆందోళన, సమాధానం లేదు. మనము పోనీ ఎవరికైనా సమాధానం పడాలని ఎవరికైనా వెళ్ళి మన బాధలు చెప్పామనుకోండి, అయ్యా మా బాధలు ఇట్లున్నాయి, మా జీవితం ఇట్లుంది, మా కొరకు ప్రార్థన చేయండి అంటే మనుషులు ఏం చేస్తారు? పైన చేస్తాంలే అన్నట్టుగానే ఉంటారు, కానీ మన గురించి చెడ్డ సాక్ష్యాన్ని 10 మందికి చెప్తారు. లేదులేయ్యా నువ్వు ధైర్యంగా ఉండు, నీవు బాగుండు, ఏ బాధ పడొద్దు, ఏ చింత చేయొద్దు, ఏ దిగులు పడొద్దు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని నీ సమస్య నా సమస్య అనుకొని మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది తక్కువ. ఎంతసేపున కొంత బాధ మన భారాన్ని మన బాధను ఇది తోటి వారికి చెప్పామనుకోండి, కొంతమంది అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని మనల్ని ఇంకా నాశనమైపోవాలని కోరుకుంటారే కానీ బాగుపడాలని మనుషులు కోరుకోరు. బాగుపడాలని మనుషులు కోరుకోరు. ఎంతసేపున్న నాశనం కావాలి వీళ్ళు అనేటువంటి ఆలోచన మనుషుల్లో ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి తెలుసా? నువ్వు భారం మోసుకున్నావు గనక, నీ భారాన్ని ఎవరు మోయలేరు గనక, యేసయ్య నీ భారం మోస్తాడు గనక, నీ భారాన్ని ఆయన మీద మోపాలి గనక దేవుని యొద్దకు నీవు రావాలి. ఆయన నీవు వచ్చినట్లయితే నీ భారం అంతా తొలగించి నీకు సమాధానం ఇస్తాడు. యోబు అంటాడు కదా, యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించి. చూడండి యోబు ఎంత ధనవంతుడు. వినండి, బాగా వినండి. యోబు ఎంత ధనవంతుడు. యోబు ఎంతో ఆయన పేరు ప్రాఖ్యాత పొందిన వ్యక్తి. చాలాసార్లు ఆయన జీవిత చరిత్ర వినుకుంటూ వచ్చాం. ఆయన అంటున్నాడేమని, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించింది. ఎందుకు? దిగులు. యోబుకి ఎప్పుడొచ్చింది దిగులు అంటే అన్నీ కోల్పోయాడు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఒంటెలు గాడిదలు సమస్తాన్ని కోల్పోయాడు. ఆఖరికి ఇద్దరే భార్యాభర్తలు ఇద్దరే మిగిలిపోయారు. మిగిలిపోయిన కనీసం భార్య అయినా ఓదారుస్తుందంటే భార్య కూడా ఓదార్చట్లేదు యోబును. ఆయన్ని ఇంకా దూషిస్తుంది, ఆయన ఇంకా చెడుగా మాట్లాడుతుంది, దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతుంది. ఇంకా దేవుని నమ్ముకున్నావా? దేవుని నమ్ముకున్న దానికి సమస్యలు వచ్చాయి, దేవుని నమ్ముకునే దానికి పిల్లలు చచ్చిపోయారు, దేవుని నమ్ముకునే దానికి ఒంటెలు గాడిదలు సమస్తాన్ని కోల్పోయాడు. దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? నీవేమన్నా తప్పు చేసావా? నీవేమన్నా పాపం చేసావా? నీవేమన్నా 10 మందిని మోసం చేసావా? ఎందుకు దేవుడు నీ జీవితం ఇట్లా చేశాడని ఎంత భర్తను గాయపరిచే మాటలు మాట్లాడుతున్న యోబు మాత్రము భార్యను గద్దించాడే కానీ దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. ఆ సందర్భంలో అంటున్నాడేమని, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తుందయ్యా, సమాధానం లేదంటాడు. నిజమే, కొన్నిసార్లు మనకు సమాధానం లేనప్పుడు దిగులు పుడుతుంది, ఆందోళన పుడుతుంది. ఏమండి, కష్టాల్లో గుండెల్లో మనం వెళ్ళిపోతాం. ఏమండి, ఎంతో వేదన మిగిలిపోతుంది. కానీ మనం చింతించిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీ ఒకవేళ సమాధానం లేదా, దేవుని యొద్దకు రా, సమాధానాన్ని అడుగు, నీ పాప భారాన్ని ఆయన మీద మోయి,
ఆయన మీద వేసేసేయి, దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఆమెను చెప్పండి ఒకసారి. ఓ సందర్భంలో యేసుప్రభు ఉన్న దినాల్లో ఆ యేసుప్రభు వారు మరణించి 3వ రోజున తిరిగి లేకంటే ముందు యేసుప్రభు వారు శిష్యుల్ని వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు. ఆయనకు అర్థమైంది, ఈరోజు నన్ను పట్టుకొని తీసుకొని వెళుతారు, నన్ను అప్పగిస్తారు, ఈరోజు నన్ను తీసుకుని వెళ్ళి ఆ పిలాతు దగ్గర లేదా ఆయన దగ్గర నిలబెడతారని తెలిసిపోయింది. తెలిసిన వెంటనే అప్పుడు యేసుప్రభు వారు ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చే లోపల గెస్తామనే తోటలో యూదా ఇస్కరియోతు యూదా ఆ సైనికులు తీసుకొని వచ్చి యేసుప్రభుని అప్పగించాడు. అప్పగించిన వెంటనే యేసుప్రభు దగ్గర ఎంతమంది ఉన్నారు శిష్యులు? అప్పుడు వెంట యేసుప్రభు వెంట ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. అంటే యేసుప్రభు ఏ గ్రామానికి వెళితే వెంట వెళుతున్నారు, ఎక్కడ పండుకుంటే 12 మంది అక్కడే ఉంటారు. యేసుప్రభుతో తింటున్నారు, యేసుప్రభుతో నిద్రపోతున్నారు, యేసయ్య చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు, యేసయ్య ప్రభు దగ్గర ప్రార్థనలో ఉంటున్నారు, అన్నీ ఉన్నారు. అయితే యేసయ్యకు కష్టం వచ్చింది, యేసయ్యను పట్టుకుపోయే సందర్భం వచ్చింది, యేసయ్యను అప్పగించే సమయం వచ్చింది. యేసయ్యను అప్పగించారు. యేసయ్యను ఎప్పుడైతే సైనికులు తీసుకొని వెళ్ళిపోయారో యేసుప్రభు దగ్గర ఒక్కడు లేడు. అయితే అంతవరకు అందరూ ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. యేసు ప్రభుని ఎప్పుడైతే సిలువ వేయడానికి చంపడానికి తీసుకొని వెళ్ళారో యేసు ప్రభు వెంట ఒక్క శిష్యుడు కూడా లేడండి. లేకపోతే వారందరూ దిగులు చెందారు. అంతవరకు సమాధానంగా ఉన్నారు, అంతవరకు నెమ్మదిగా బతుకుతున్నారు, అంతవరకు యేసు ప్రభు ఉన్నంత వరకు సంతోషంతో గడిపారు. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే తీసుకుని వెళ్ళారో వారు 12 మందిలో ఒకరు 12 మంది 12 దిక్కులకి వెళ్ళిపోయారు. ఆఖరికి నీ కొరకు ప్రాణం పెడతాను ప్రభు అని చెప్పిన పేతురు కూడా అక్కడ లేడు. ఎందుకంటే నన్ను కూడా ఎక్కడ సిలువ వేస్తారో, నన్ను కూడా ఎక్కడ చంపుతారో, నన్ను కూడా ఎక్కడ హింసిస్తారో అని భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యేసయ్యనే వదులుకుని వెళ్ళిపోయాడు పేతురు. ఆఖరికి సమాధానం లేకుండా ఉన్నారు. యేసు ప్రభు వారిని మరణించాడు. 3వ రోజున తిరిగి లేచాడు. లేచిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఇంట్లో తలుపులు వేసుకొని యేసుప్రభు శిష్యులు అందరు కొంతమంది కలిసి అక్కడ ఏకభవించి యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఉంటే వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. యేసుప్రభు వారు వారి మధ్యలోకి వచ్చి ఏమన్నారు తెలుసా? మీరు బాగున్నారా అని అడగలేదు. ఏమన్నారు? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎందుకు అంటే యేసుప్రభు లేనప్పటి నుంచి వారిలో ఏమి లేదు, సమాధానం కోల్పోయారు, నెమ్మదిని కోల్పోయారు. అందుకే వచ్చిన వెంటనే మీకు సమాధానం కలుగునుగాక అన్నారు. అప్పుడు వారు సమాధానంతో నింపబడ్డారు. మరలా యేసయ్యతో స్నేహం చేసి యేసయ్యతో పశ్చాత్తాపడి బలమైన పరిచర్య చేయడానికి మరలా వారు ముందుకి వచ్చారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సమాధానం లేకపోతే ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు రెండవదిగా ఏమి ఇస్తాడు మనకు? సమాధానం. నీ హృదయం నుండి సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో సమాధానం లేక సమాధానం ఇస్తాడు, భార్య భర్తలో సమాధానం లేకపోతే సమాధానం ఇస్తాడు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం లేకపోతే మీకు సమాధానం అనుగ్రహించునుగాక. 3వ పాయింట్ చెప్పి ముగిస్తాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇది ఒక్క మాట. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయనని ఆయనను అడిగాను. యేసు, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుము, అబద్ధాలు చెప్పొద్దు, దొంగలింపవద్దు, మోసం చేయొద్దు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని వానితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచున్నవి ఉంటున్నాయని చెప్పాను. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగున్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇక్కడ ఒకసారి ఈ మాట వినండి. యేసుప్రభు వారు ఒక మార్గంలో వెళుతున్నాడు. మార్గంలో వెళుతుంటే ఒక ధనవంతుడు, ఎవరండి ఆయన? చెప్పండి, ఎవరండి ఆయన? ధనవంతుడు అంటే డబ్బు మిగులు ఆస్తి కలిగిన వాడు. తను కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉంది ఆయనతో. కుటుంబం అంతా కూర్చొని తిన్న తరగని ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి ఆయనతో. అంత డబ్బు, హోదా ఉంది ఆయనకి. అయితే ఆయన
చిన్నప్పటి నుంచి బాగు బతికాడు, నీతికి బతికాడు, ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించాడు. అయితే ఆయనకు ఒక ఆశ ఏమిటంటే ఈ లోకంలో ఎప్పుడైనా ఈ లోకాన్ని వదిలి వెళ్ళక తప్పదు. అయితే మనకు ఒక పరలోక రాజ్యం ఉంది కదా, నిత్య జీవం అనేది ఉంది కదా. మరి నిత్య జీవం చేరాలని ఎలా చేరాలో మరి నాకు తెలియదు కదా, మరి యేసయ్యని అడుగుదామని చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏమని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమని అడుగుతున్నాడు తెలుసా? బోధకుడా, నిత్య జీవము చేరడానికి నేను ఏం చేయాలని అడిగాడు. నిత్య జీవం అంటే చెప్పండి. నిత్య జీవం అంటే పరలోకమే నిత్య జీవం. పరలోకాన్ని దేవుడు 2-3 రకాలుగా పోల్చాడు. నిత్య జీవం అని రాయబడి ఉంది, ఇంకా పరలోకమని రాయబడి ఉంది, ఇంకా పట్టణం, పరలోక పట్టణం కూడా రాయబడింది. ఇట్లా రకరకాలుగా పోల్చబడ్డాయి. ఇప్పుడు ఈయన దేవుని రాజ్యం చేరాలనేది ఈయనకు ఆశ కదా. మరి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగాడు. 10 ఆజ్ఞలు ఏమేమిటి? అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఇట్లాంటివి కొన్ని చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. ఎవరి మీద అబద్ధపు మాటలు చెప్పలేదు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పలేదు, తల్లిదండ్రులు సన్మానించాను, ఇతరులకు సాయం చేశాను అని ఆయన చేసినవన్నీ కూడా చెప్పాడు. అయితే యేసుప్రభు వారు ఏమన్నాడు? సరే పో, ఇంక ఇన్ని చేసావు కదా, నీకు నిత్య జీవం వస్తుంది అన్నాడా? ఆయన లేదు. ఏమన్నాడు తెలుసా? ఇంకొక మాట అంటాడు ఆయన ప్రేమించి, నీకు ఒకటి కొదువా. ఏం కొదువా అంటే, నీవు ఎంతసేపున నిత్య జీవం గురించి చేరాలని ఆశ మాత్రం ఉంది, కానీ నీవు వీటిని వదిలిపెట్టి వస్తాడా లేదనేటువంటి పరీక్ష చేశాడు ఆయన్ని. ఏం వదిలిపెట్టి రావాలి? ఆయనకున్నవన్నీ. అందుకే ఆ మాట అంటాడు ఏమని? నీ కలిగినవన్నీ అమ్మి ఎవరికి పంచిపోమన్నాడు? బీదలకి ఇవ్వమన్నాడు. బీదలకి పంచిపెట్టి ఇచ్చి నన్ను వెంబడించమంటాడు. నన్ను వెంబడించమంటే అసలు నిత్య జీవమే యేసయ్య కదా. వింటున్నారా? నిత్య జీవం అంటేనే యేసయ్య కదా. యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును. అంటే ఇప్పుడు నిత్య జీవం చేరాలన్నా ఇప్పుడు ఎవరి దగ్గర రావాలినా? యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి ఆయన యేసయ్య మాట వినాలి. అంటే యేసయ్య ఏం చెప్పి, నువ్వు ఆస్తి అంతా మీ బీదలకు పంచిపెట్టురా అన్నాడు. ఆయన ఏం చేశాడు? పంచిపెట్టి బీదలకు పంచిపెట్టి వచ్చాడా? లేదు. ముఖం చిన్నపుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. దుఃఖపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు అంట. అంటే ఈయనకి ఏం ఆశ ఉందో తెలుసా? నిత్య జీవం చేరని ఆశ ఉంది, కానీ ఆ నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం ఆయనకి లేదు. అయితే దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు ఏమిస్తాడు తెలుసా? రెండవది నిత్య జీవం ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. నిజమే. ఇప్పుడు నిత్య జీవం ఇవ్వాలన్నా దేవుడే, నిత్య జీవం ఇవ్వాలన్నా దేవుడే. అయితే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చిన మనము ఏం పొందుకుంటాము? ఆఖరికి ఏం పొందుకుంటామండి? నిత్య జీవం పొందుకుంటాం. నిత్య జీవం అంటే మరణించిన మనము తిరిగి యేసయ్య రాకడలో వచ్చిన తర్వాత లేచి మహిమాత్మతో నింపబడి ఎక్కడికి వెళతాము? పరలోకానికి వెళుతున్నాం. పరలోకానికి వెళుతాం. పౌలు గారు ఎక్కడో జీవిస్తున్న వ్యక్తి, పనికిరాని వ్యక్తి, ఆయన మారుమనసు పొంది సంఘాలు కట్టి అనేకలు ప్రభులోకి నడిపించి ఆఖరికి వయసు అయిపోయినప్పుడు రాస్తాడన్నమాట, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగు కడ ముట్టించి తిని, ఇదిగో నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడింది అంటాడు. నా కొరకే కాదు, నేను ఎవరికైతే సువార్త చెప్పానో, ఎవరినైతే రక్షణ మార్గంలోకి నడిపించానో, ఎవరినైతే నీతి మార్గంలోకి నడిపించానో, ఎవరినైతే పరిశుద్ధాత్మ శక్తిలోకి నడిపించానో, ఎవరినైతే పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి, దయ్యాల నుంచి, భూతాల నుంచి, సాతాను నుంచి విడిపించి ప్రభులోకి నడిపించానో, నాతో పాటు అందరికీ ఏముంది? నిత్య జీవంలో
జీవ కిరీటం ఉంది. ఏముంది? జీవ కిరీటం ఉంది. ఆ జీవ కిరీటము పొందుకోవడానికి ఏమని? నిత్య జీవము చేరాలి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఎవరి యొద్దకు రావాలి? చెప్పండి, ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వస్తే ఏం చేస్తాడు? ఒకటి, మనం చేసిన ప్రతి పాపాన్ని పశ్చాత్తాపడి విడిచిపెట్టినట్లయితే మన పాపములన్నీ క్షమిస్తాడు. రెండవది, అసమాధానంతో వచ్చావనుకోండి, నెమ్మది లేకుండా మందిరానికి నువ్వు వచ్చావనుకోండి, నీకు సమాధానాన్ని ఇస్తాడు. మూడవది, మనం ఆశిస్తున్న, మనం చేరుకోవాలన్న గమ్యం నిత్య జీవం కనుక ఆ నిత్య జీవంలోకి మనములను నడిపిస్తాడు. అక్కడ యుగ యుగములు ప్రభుతో కూడా మనము జీవించుదుముగాక.